చూడండి ఒకసారి. అండ్ కార్ ఎలా డ్రైవ్ చేయాలనేది మీకు చూపించలేదు కదండి, ఒకసారి చూసుకోండి. పార్కింగ్లో ఉంది ప్రజెంట్కి. ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవ్ అండి. ఇప్పుడు ఈ స్టీరింగ్ కింద ఇచ్చాడు గేర్ రాడ్ మనకు. ఇది ఆటోమేటిక్ మాన్యువలే కానీ బట్ సైడ్కి కింద ఇస్తాడు. కాకపోతే ఇది జిఎంసి అమెరికన్ వాడు తయారు చేసింది కాబట్టి దీనికి మనకు స్టీరింగ్ కింద అయితే ఇచ్చాడు. ఈ కార్ కంపెనీ వాడు తయారు చేసిన విధానాన్ని బట్టి ఇక్కడ మనం కార్ ఎక్కగానే మనకు అలా తోలాలి ఇలా తోలాలని ఎవడు చెప్పడండి. మనం అంతకు మనం ఆటోమేటిక్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను పార్కింగ్లోకి పెడతాను. డ్రైవింగ్లో ఉంది కదా, న్యూట్రల్లోకి పెట్టి ఇక్కడ లెగ్ బ్రేక్ అండి, హ్యాండ్ బ్రేక్ ఏం లేదు. సో లెగ్తో గట్టిగా హ్యాండ్ బ్రేక్ ప్రెస్ చేసి పార్కింగ్లోకి పెట్టేసి ఇంకా ఏసీ ఆఫ్ చేసుకొని ఇట్లా కీ అయితే ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్ చేసి నేను డోర్ దిగి మతాంలోకి అయితే వెళ్ళిపోతాను. చూడండి, ఇదే మతాం అంటారు. ఇక్కడ మనకు ఇండియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది ఈ మతాంలో. ఎక్కువగా సమోసాలు, గుడ్లు, బజ్జీలు, ఇక్కడ చాలా రకాల అయినటువంటి ఐటమ్స్ అయితే ఇండియన్ ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయి. మీరు నా